శాస్త్రం అనగా ధర్మశాస్త్రం అనగా అది కొంచెం వెనక్కి పెట్టాలి. బాగా తగ్గిపోతుంది. సో ధర్మశాస్త్రము అనేటువంటి మాట ఇప్పటికే మనం 3 వారాలు చదువుకున్నాం. ధర్మశాస్త్రం అంటే మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథం, రెండవది మోషే రాసిన 5 పుస్తకాలు, ఇది మూడవది ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు. సాధారణంగా ధర్మశాస్త్రం అనే మాట ఎక్కువ మందికి ఎలా తెలుసు అంటే ధర్మశాస్త్రం అంటే మోషే రాసిన ఆచారము అనుకుంటారు. అది కూడా ఒకటి, కానీ వచ్చే వారం అది చదువుతుంది. అయితే ఈ నాలుగులో ఈ నాలుగులో కొట్టివేయబడిన ధర్మశాస్త్రం అనేది వచ్చే వారం చదువుకుంటాం. ఈ 3 ధర్మశాస్త్రాలు, మనం చదువుకున్న 3 ధర్మశాస్త్రాలు కొట్టివేయబడలేదు. పరిశుద్ధ గ్రంథము కొట్టివేయబడలేదు, తర్వాత మోషే రాసిన 5 పుస్తకాలు కొట్టివేయబడలేదు, ఆ తర్వాత 10 ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. ఐ డోంట్ సౌండ్ ఓకే, మీ అందరికి వినబడుతుంది కదా నేను చెప్పేది? 10 ఆజ్ఞలు అనేటువంటి ఈ ధర్మశాస్త్రం గురించి చదువుకోకముందు ఈరోజు మనకి సంగీతం వాయించిన ఈ పిల్లలిద్దరూ, ఆ, ఒక అమ్మాయి బిఎస్సి నర్సింగ్ పూర్తయింది, ఉద్యోగం చేస్తుంది. ఇంకొక అమ్మాయికి 10th క్లాస్ పూర్తయింది, ఆ అమ్మాయి వచ్చే సంవత్సరం 11th క్లాస్లో ప్రవేశిస్తుంది. వీళ్ళని ఈ విధంగా తరబీదు చేసిన ఆవిడ వాళ్ళ వెనక కూర్చుంది. ఆమె పేరు గ్లోరీ, వాళ్ళ మదర్ కోడలు. సో వీళ్ళిద్దరూ మా కుమారుని పిల్లలు. సో వీళ్ళకి బెంగళూరు వారి ముగ్గురికి ప్రత్యేకమైన ఆహ్వానం. ఈ పిల్లల్ని ఇలాగ తరబీదు చేస్తున్నందుకు గ్లోరీకి స్పెషల్ బ్లెస్సింగ్స్. నేను మా పిల్లలు ఎలా ఉండాలని కోరుతానో కరెక్ట్గా ఈ పిల్లల్ని అలా తరబీదు చేసింది. సో మీరు కూడా ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు పిల్లల్ని ఎలా తరబీదు చేయాలి. ఇదే ప్రాముఖ్యమైన అవసరం మనందరికీ. సో కాబట్టి మీకు దేవుడు ఈ విధంగా చక్కగా పెరగటానికి, పెంచడానికి మీ మదర్ మిమ్మల్ని తేరప్ చేసింది. మీరు ఇష్టపడి మంచిగా నేర్చుకున్నారు. అది మీకు అందరికీ ఆశీర్వాదం. ఎవరికైనా సరే పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలంటే మా కోడల్ని అడగండి, ఆవిడ చెప్పుద్ది. అది ఎంత కష్టం, అది ఎంత బాధ్యతతో కూడుకున్న పని. సో చాలా కష్టపడి ఆవిడ ఈ పిల్లల్ని పెంచినందుకు ఆవిడని నేను ఎప్పుడూ అభినందిస్తాను. చాలా కష్టాలు గుండా ప్రయాణం చేసింది, కానీ పిల్లలు మాత్రం బాగా చేసింది. ఈ అమ్మాయి అప్లై అయ్యింది ఆల్రెడీ, బిఎస్సి నర్స్ ఉద్యోగం చేయడం మొదలుపెట్టి. ఆమె వయసు 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలకి ఆమె ఉద్యోగస్తురాలు అయింది. దూరం నుంచి వింటున్న వారికి అందరికీ బహుశా నా స్వరం వినపడుతుంది అనుకుంటున్నాను. మనము ఈరోజు సార్ కొంచెం సౌండ్ పెట్టండి సార్. వస్తుంది సౌండ్ వస్తుంది. నేను మాట్లాడుతూ మొదలుపెట్టినప్పుడు సౌండ్ వస్తుంది, ముందు తక్కువగా ఉంటుంది. ఎంతకంటే ఎంతకంటే ఆ ఆ మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు కూడా మీరు కూడా సౌండ్ పెంచుకోవాలి. అది అప్పుడు మీకు బాగా వినపడుతుంది. అరే ఒక్క నిమిషం అండి. ఓకే, మీకు నేను మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా ఉంటుంది, కానీ తర్వాత కొంచెం ఎక్కువ శబ్దం వస్తుంది. మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొట్టమొదటి వాక్యం చదువుదాము. ఈ మొట్టమొదటి వాక్యము నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వాక్యం. అప్పుడు మీరు ఆగండి, ఇక్కడ జూమ్ లో వాళ్ళు చదువుతారు. చదవండి. 12, 24, 12. అప్పుడు అప్పుడు యెహోవా యెహోవా మోషేతో ఇట్లనెను, మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. అచ్చట ఉండుము.
నీవు వారికి బోధించున్నట్లు నీవు వారికి బోధించున్నట్లు బోధించున్నట్లు నేను వ్రాసిన నేను రాసిన ఆజ్ఞలను ఆజ్ఞలను ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా. ఇక్కడ ఈయన అంతకుముందు మోషే 5 పుస్తకాల గురించి చదువుకున్నప్పుడు ఎవరు రాశారని చదువుకున్నాము? మోషే రాశాడని చదువు. రాసు. కానీ ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలు ఎవరు రాశారని చదువుకుంటాము? దేవుడు యెహోవా. రాశాడు. అది ప్రత్యేకమైన తేడా. ఈ మోషే రాసిందేమో మోషే రాసింది అంటాము, అది పుస్తకంలో రాశాడు. కానీ దేవుడు రాసింది ఆయన పలకల మీద రాశాడు, రాతి పలకల మీద. అది మేజర్ డిఫరెన్స్. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా అది. తర్వాత అంటాడు, నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చాను. అంటే రాతి పలకలు ఎవరు రాశారనమాట? యెహోవా దేవుడు. ఎందుకని దేవుడు రాతి పలకల మీద రాశాడు? అది శిలాశాసనంగా రాస్తే ఎల్లకాలం ఉంటదని. అంటే 10 ఆజ్ఞలు ఎల్లకాలము ఉంటాయి. మోషే రాసిన ఆచార ధర్మశాస్త్రము ఎల్లకాలము ఉండదు. తర్వాత ఈ ధర్మశాస్త్రం అనే మాటని చాలా మంది అపార్థం చేసుకుంటారు. ధర్మశాస్త్రం అనే మాటని ఇదే మనం నేర్చుకుంటాం ఇప్పుడు ఈ రోజు. తర్వాత వాక్యము యాకోబు 2వ అధ్యాయము 10, 11 వాక్యాలు. యాకోబు 2వ అధ్యాయము 10, 11 వాక్యాలు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధి అగును. అంటే దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తప్పిపోతే, ఇఫ్ యు ట్రాన్స్గ్రెస్ 1 commandment, ఇట్ ఈస్ ఈక్వల్ టు ట్రాన్స్గ్రెసింగ్ 10 commandments. అర్థమైందా? 1 commandment, ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞ మీరు మీరితే 10 ఆజ్ఞలు మీరినట్టే అన్నాడు. తర్వాత ఇక్కడ ఒక మాట వాడాడు, ధర్మశాస్త్రం అంతయు అనే మాట వాడాడు కదా. ఆ తర్వాత వాక్యం చదవండి, 11వ వాక్యం. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను కదా. అంటే వ్యభిచరింపవద్దని ఎక్కడ రాశారు? 10 ఆజ్ఞలు రాశారు కదా. 10 ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రం అనేటువంటి మాట 10 ఆజ్ఞలకు వర్తిస్తుంది. అర్థమైందా? ఈ వ్యభిచరించవద్దు అనే మాట 10 ఆజ్ఞలో రాయబడింది. ఈ 10 ఆజ్ఞలలో రాయబడిన దీనిని మనం ఏమంటామంటే ధర్మశాస్త్రం. రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రము. ద లా రిటన్ ఆన్ ది స్టోన్ టాబ్లెట్, అది ధర్మశాస్త్రం. తేడా తెలుస్తుందా మీకు? మోషే రాసిన ధర్మశాస్త్రము, పాత నిబంధన గ్రంథం ధర్మశాస్త్రము, తర్వాత 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ఇప్పుడు తర్వాత మనం ఇంకా ముందుకు చదువుకుందాం. నేను రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రం. ఓకే, ఇప్పుడు దేవుడు ఆయన రాసిన ధర్మశాస్త్రం గురించి ఇంకా చెప్తాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 15, 16 వాక్యాలు. ఎక్సోడస్ 32, 15-16. మోషే శాసనములు గల 2 రాతి పలకలు చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత. చూడండి, ఇక్కడ ఏమంటాడు? పలకల మీద రాశాడని చెప్పాడు. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పలకలు కూడా దేవుడే తయారు చేశాడు. తర్వాత రెండోది, వీటి మీద రాసింది కూడా దేవుడే రాశాడు. ఆ పలకల మీద దేవుడు
చేసిన ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని వ్రాత. 10 ఆజ్ఞలు ఎవరు రాశారు? ఓకే. దేవుడు. మోసే ధర్మశాస్త్రం ఎవరు రాశారు? మోసే రాశారు. ఇది మోషే తేడా. ధర్మ- ఓకే, దీనికి పైన మనకి ఇంకొక ఆలోచన ఏంటంటే, కొండ మీద నుంచి మోషే దిగి వస్తున్నాడు. దిగి వస్తూ ఈ పలకలను కిందకి తీసుకొస్తాడు. దేవుడు రాసి ఇతనికి ఇచ్చాడు. దేవుడే ఈ పలకలు తయారు చేశాడు. దేవుడే ఈ పలకల మీద అక్షరాలు రాశాడు. తర్వాత వాక్యం చదువుదాం. ఈ పలకలు అతడు చేతితో పట్టుకొచ్చాడు అని చెప్తున్నా. ఇది కూడా దాదాపు అలాంటి మాటే. డ్యూటరానమీ 9:10, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 10వ వాక్యం. అప్పుడు ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు అప్పుడు దేవుని వ్రేలితో వ్రాయబడిన దేవుని వేలుతో రాయబడిన 2 రాతి పలకలను 2 రాతి పలకలను యెహోవా నాకు యెహోవా అప్పగించెను. నాకు అప్పగించాను. మీరు కూడి వచ్చిన దినమున కూడి వచ్చినప్పుడు ఆ కొండ మీద ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి అగ్ని మధ్య నుండి యెహోవా యెహోవా మీతో పలికిన మీతో పలికిన వాక్యములన్నీ మాటలు అన్నీ వాటి మీద ఉండెను. నేను వాటి మీద దేవుడు సినాయి పర్వతం మీద చాలా మాటలు మాట్లాడాడు. కానీ ఇందులో ఈ పలకల మీద ఏమి రాయబడ్డాయి అనేది ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ పలకల మీద ఏమి రాయబడ్డాయి? దేవుడు చాలా మాట్లాడాడు. ఆ మాట్లాడినవన్నీ 10 ఆజ్ఞల్లో రాయలేదు. కానీ 10 ఆజ్ఞల్లో రాయబడినవి ఏంటంటే, మీ అందరికీ దేవుడు ఏం చెప్పాడో మీకు తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది. ఇది ఎక్సడస్ 21, నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వాక్యం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వాక్యం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను అంటే, ఈ పలకల మీద రాయబడి ఇవేంటనమాట? ఆ ఆజ్ఞలన్నీ రాయబడి చెప్పిన తర్వాత, నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు, పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ వాటి కింద దేని స్వరూపనాన్ని మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, 2వ ఆజ్ఞ, 3వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ, 5వ ఆజ్ఞ, 6 అలా చెప్పాడు కదా. ఆ చెప్పినవన్నీ ఈ రాతి పలకల మీద రాశాడు. 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, దేవుడే రాశాడు. మోసే ధర్మశాస్త్రము దేవుడు చెప్పాడు, మోసే రాశాడు. 10 ఆజ్ఞలు దేవుడు చెప్పాడు, దేవుడు రాతి పలకల మీద రాశాడు. అయితే మోసే రాసిన ధర్మశాస్త్రము దేవుడు చెప్పాడు, మోసే గ్రంథం మీద రాశాడు. వీటికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడా ఉంది. ఓకే, తర్వాత వాక్యం చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వాక్యం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వాక్యం. క్షమించండి, ఎక్సోడస్ 34:28. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ ఆ నిబంధన వాక్యములను అనగా, ఆజ్ఞలను ఓకే, మనం ముందు వాక్యం అనే మాట దేనికి వర్తిస్తుందో చెప్పాను కదా. పాత నిబంధన గ్రంథానికి వర్తిస్తుంది, మోసే రాసిన ధర్మశాస్త్రానికి వర్తిస్తుంది అని చెప్పి, ఇప్పుడు ఆజ్ఞలు కూడా వర్తిస్తుంది వాక్యం అనే మాట. చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియవు, మనం చదువుకునే విషయాలు. ఏం చెప్తున్నాడు? నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశాను. ఇది పలకల మీద రాశాడు అనేటువంటి ఈ మాట మనము ఒక ప్రాముఖ్యమైన మాట. ఎందుకనంటే, మోషే మొట్టమొదటి రాసిన రాతి పలకలను ఆయన పగలగొట్టేశాడు కదా. అయితే చాలా మందికి తెలీదు, అతను పగలగొట్టేసిన రాతి పలకలు ఆ తర్వాత మరి దేవుడు ఏ రాళ్ల మీద రాశాడు? ఆ వాక్యం తెలియాలి మనకి. సో ద ఫస్ట్ టైం when God wrote these 10 commandments and tablets, they were broken. Afterwards, who made the tablets? ఎవరు తయారు చేశారు? అది చదువుదాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 1వ వాక్యం. మరియు మోషేతో మొదట పలక వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగులగొట్టిన ఆ పలకల మీద నేను వాక్యములను, అది సంగతి.
ఇప్పుడు ఎవరు తయారు చేయాలంట పలకలు? ఎందుకని దేవుడు మోషేకి ఈ పని పెట్టాడు? మోషే కోపం వచ్చి పగలగొట్టాడు. మరి తయారు చేయటం ఎంత కష్టం ఈయనకి తెలియాలి కదా. అందుకని నువ్వు తయారు చేయవయ్యా అన్నాడు. అందుకే మోషే చాలా రోజులు కూర్చుని he worked very hard to make these 2 tablets. సెకండ్ టైం రాసిన ఈ కమాండ్మెంట్స్ దేవుడు రాశాడు, కానీ పలకలు మాత్రం మోషే చేశాడు. చాలా మందికి తెలియదు ఈ విషయం. పగలు కొట్టేశాడు కదండి, ఇంకెక్కడున్నాయి రాతి పలకలు అంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మోషే పగలు కొట్టిన రాతి పలకల్ని నువ్వు పగలు కొట్టావు కాబట్టి వీటి విలువ ఎంతో నీకు తెలియాలి, వీటి కష్టం ఎంతో నీకు తెలియాలి, కాబట్టి నువ్వు ఈ రాతి పలకలు చెక్కమన్నాడు. అది చెక్కితే అప్పుడు దేవుడు అతనికి రాసి ఇచ్చాడు. సో వెరీ గుడ్ బైబిల్ స్టడీ నో. సో ధర్మశాస్త్రం అనేటువంటి మాట దేనికి ఉపయోగించారు పరిశుద్ధ గ్రంథములు అంటే, మొట్టమొదట మోషే రాసిన 5 పుస్తకాలకి ధర్మశాస్త్రం అని పిలిచారు. పాత నిబంధన గ్రంథానికి అంతటికీ ధర్మశాస్త్రం అని పిలిచారు. 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం అని పిలిచారు. వచ్చే వారం వచ్చినప్పుడు మరి వీటిలో యేసు ప్రభు వారి శిలువ మీద ఏం కొట్టేసింది ఏదో మనం నేర్చుకుంటాం. అప్పుడు దానిని బట్టి మనం ఏది అనుసరించాలో ఏది విడిచిపెట్టాలో మనకి అర్థం ఉంటుంది. ఇప్పుడు తర్వాత వాక్యం ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 13వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. డ్యూటెరానమీ 4:13. మరియు మీరు నా ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద అప్పుడు మీరు నది దాటి దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని. మీరు 4 ద్వితీయోపదేశకాండం 4:13 చదవండి ఇంకొకసారి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసాను. అంటే మీకు స్పెసిఫిక్ గా క్లియర్ గా ఎక్కడ రాశాడు దేవుడు ఈ 10 ఆజ్ఞలు అనేది ఈ తెలుసుకోవడానికి మనం ఈ వాక్యాలు చదువుకుంటాం. ఓకే, ఎక్కడ రాశాడని తెలిసింది. ఓకే, తర్వాత ఈ దేవుడు రాసిన 10 ఆజ్ఞలకి బైబిల్లో నా ఆజ్ఞలు అని పిలిచాడు వాడిని. దేవుడు రాసిన 10 ఆజ్ఞలను 10 కమాండ్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మై కమాండ్మెంట్స్. ఆ వాక్యాలు మనం చదువుదాం. సో నీ ఆజ్ఞలు అని దానియేలు ప్రార్థన చేస్తాడు, నా ఆజ్ఞలు అని దేవుడు అంటాడు. సో తక్కినాటికి అలా చెప్పలేదు, వీటికి మాత్రమే నా ఆజ్ఞ అని చెప్పాడు. ముందు ఒక వాక్యం దానియేలు 9:4 చదువు. దానియేలు ఏమని ప్రార్థన చేస్తాడు? నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయువాడా. అంటే కృప అనేది దేవుడు ఎవరికి ఇస్తాడనమాట? టు దోస్ హూ కీప్ కమాండ్మెంట్స్. చాలా మందికి ఈ సీక్రెట్ తెలీదు. దే ఆల్వేస్ సే కమాండ్మెంట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిసీవ్ గ్రేస్. 10 ఆజ్ఞలు అవసరం లేదు మనము కృప పొందటానికి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు, నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారికి నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేయవాడా. కృప అనేది దేవుడు ఎవరైతే విధేయులు అవుతారో వాళ్ళకే ఇస్తాడు, అవిధేయులకు కృప ఇవ్వడు. ఓకే, ఒక ప్రక్క నుంచి అవిధేయులుగా ఉంటూ మేము క్రైస్తవులు మనం, కానీ దే ఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. నిజమైన క్రైస్తవులు అయితే దేవుని కృప పొందాలని అంటే వాళ్ళు తప్పకుండా దేవుని ఆజ్ఞలు గైకోవాలి. మీకు ఇంకొక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్ ఏంటంటే 10 ఆజ్ఞల మీద రాయబడినదే పాత నిబంధన గ్రంథము. 10 బైబిల్ ఈజ్ ఎ రన్నింగ్ కామెంటరీ ఆన్ 10 కమాండ్మెంట్స్. బైబిల్ ఈజ్ ఎ రన్నింగ్ కామెంటరీ ఆన్ 10 కమాండ్మెంట్. అంటే పరిశుద్ధ గ్రంథము 10 ఆజ్ఞల మీద వ్యాఖ్యానము. అర్థమైందా? సో ఈ 10 ఆజ్ఞల్ని వివరించి బైబిల్ అంతా చెప్పారు.
అందుకని 10 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యం. తర్వాత వాక్యం చదువుదాం. నా ధర్మశాస్త్రం అనే మాట ఉపయోగిస్తాడు. ఎక్సోడస్ 16:4, నిర్గమకాండము యెహోవా 16వ మోషేను అధ్యాయము చూచి 4వ వాక్యం చదవండి. యెహోవా మోషేను చూచి యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఇదిగో నేను ఆకాశము నుండి హ్మ్, మీ కొరకు ఆహారమును కురిపించేదను. ఆకాశం నుండి మీ కొరకు మన్నా ఆహారమును కురిపించేదను. వారు వారు నా ధర్మశాస్త్రమును నా ధర్మశాస్త్రమును అనుసరించి అనుసరించి నడుతురో లేదో. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు? దీన్ని నా ధర్మశాస్త్రం. వెరీ క్లియర్, ఇట్ ఈస్ గాడ్స్ లా, దేవుని ధర్మశాస్త్రం. నా ధర్మశాస్త్రం నడుతురో లేదో చూస్తాను. అంటే ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనందరికి ఒక స్టడీ, అందరూ కేర్ఫుల్ గా వినండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వ్యవసాయం చేసుకోవడానికి, పంటలు పండించుకోవడానికి అవకాశం లేదు. ఈ ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి దేవుడు ఆహారము మన్నా రూపంలో కురిపించాడు. మన్నా రూపంలో కురిపించి వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు 6 రోజులు మీరు ఈ మన్నాని కూర్చుకోండి, 7వ రోజు కూర్చుకోవద్దు. 6 రోజులు మన్నాని కూర్చుకున్నారు చాలా మంది. కొద్దిమంది మాత్రం 6వ రోజు 2 రెట్లు కూర్చుకోలేదు. కాబట్టి 7వ రోజు వెళ్ళారు తెచ్చుకుంటారు. దేవుడు స్పష్టంగా చెప్పాడు, 6 రోజులే కూర్చుకోవాలి, 6వ రోజు 2 రెట్లు మీరు ఆహారం తెచ్చుకోండి, అది పాడైపోదు అని అంటే వాళ్ళు ఏం చేశారంటే 6 రోజులు మామూలుగా 6వ రోజు కూడా సరిపడా తెచ్చుకున్నారు. 7వ రోజు కాబట్టి ఆకలి అయింది. అందుకని 7వ రోజు మన్నా తెచ్చుకుంటానికి వెళ్ళారు. అందుకని ఆయన చెప్పాడు, అది తెచ్చుకుంటానికి వెళ్ళినప్పుడు కంపుకోవట్లేదు, అసలు ఆహారమే లేదు. అందుకని ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు విశ్రాంతి దినం ఇచ్చాడు. ఈ విశ్రాంతి దినమందు మనము దేవుణ్ణి ఆరాధించడం మానేసి మన మీద ఉద్యోగం కోసం, ఆదాయం కోసము పని చేసుకుంటే అప్పుడు ఆ సంపాదించిన దానికి ఏం విలువ ఉండదు. అర్థమైందా? కొంతమంది దేవుడి మాట వినకుండా వాళ్ళు 2 రెట్లు కూర్చుకోనమంటే కూర్చుకోలేదు. కొంతమంది ఏమో విశ్రాంతి దినమందు మీరు ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళొద్దంటే వాళ్ళు వినలేదు. అందుకని ఈ 2 విధాలుగా వాళ్ళకి దేవుడు శిక్ష పంపించాడు. చెప్తున్నాడు, వాళ్ళు తెచ్చుకోమన్నప్పుడు తెచ్చుకోలేదు కాబట్టి, సో 24 hours దేవర్ ఫాస్టింగ్, భోజనం లేదు వాళ్ళకి 24 గంటలు. కొంతమంది తెచ్చుకోవద్దు అని అంటే, ఎక్కువ తెచ్చుకోవద్దు అని అంటే ఎక్కువ తెచ్చుకున్నారు కాబట్టి అది కంపు కొట్టింది. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్ లేదండి. ఫ్రిడ్జ్ లేకుండానే ఆ 24 hours ఆహారం, 24 గంటల ఆహారము దేవుడు దాన్ని భద్రపరిచాడు. మంచి ఎక్సలెంట్ అయిన థింగ్ ఇక్కడ. దీనిలో ఈ పాఠంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినము దేవుణ్ణి ఆరాధించడానికి నియమించాడు. ఈ విశ్రాంతి దినములు వారంలో ఏ రోజు? 7వ రోజు. 7వ రోజు అంటే ఏ రోజు? శనివారం. అంటే మీరు శనివారం. అందుకనే ఎక్కువ కంపెనీలు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని 5 రోజులే పని చేస్తున్నారు, ఆదివారం శనివారం పని చేయట్లేదు. సో కాబట్టి ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళందరూ సబ్బాతుకి అయిపోవచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే. తర్వాత మనం వేరే హాస్పిటల్స్ లో లేదా వేరే కంపెనీలు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే అప్పుడు ఆ విధంగా మనకు విశ్రాంతి దినం సెలవు వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. అవి నేను అంతకుముందు బోధించాను. కానీ వీళ్ళు ఇలా చేస్తారో లేదో నేను కనిపెడతానని సబ్బాత్ రోజు వాళ్ళకి పని ఆహారము తీసుకురావడానికి వెళ్ళొద్దంటే వాళ్ళు ఆయన మాట వినలేదు. మరి ఆదామవ్వలు దేవుడి మాట విన్నారా? వాళ్ళు వినలేదు. ఇది దేవుడి మాట వినపడడం అనేది క్రమేపీ క్రైస్తవ జీవితంలో వస్తుంది. ఏ రోజు అయినా పర్వాలేదు, ఏ ఆజ్ఞ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు అని అనుకుంటున్నారు. మీకు ఆశీర్వాదం కావాలని అంటే నేను ఒక్క మాట చెప్తా, మీరు దేవుని మాట వినండి. మీకు ఇంకొక సంగతి చెప్తా, మీ పిల్లల్ని బాగా పెంచాలి అని మీరు అనుకుంటే ముందు దేవుని మాట మీరు వినండి. కరెక్ట్? మీరు దేవుని మాట వినకుండా మీ పిల్లలకి మీరు ఎలా బోధిస్తారు? ఇప్పుడు మనకి కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ తల్లిదండ్రులు దేవుడి మాట వినకుండా పిల్లల్ని బాగా పెంచాలని ట్రై చేస్తారు. వాళ్ళు దేవుడి మాట వినరు, కానీ ఈ పిల్లోడు బాగా పెంచాలని. మీరు ఈ పిల్లోడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? అమ్మ దగ్గర నేర్చుకుంటాడు, నా దగ్గర నేర్చుకుంటాడు. అదే అనమాట సంఖ్య. తల్లిదండ్రులు జీవించే జీవితమే పిల్లలకి ట్రైనింగ్.
ఓకే, తల్లిదండ్రులు జీవించే జీవితమే పిల్లలకి ట్రైనింగ్. కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు ఆశీర్వాదం పొందాలంటే నా ఆజ్ఞలు గైకోండి. అంటే ఆజ్ఞలు ఎవరు గైకోవాలి? ముందు పిల్లల్ని బాగా ట్రైనింగ్ ఇవ్వాలంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు గైకుంటే అప్పుడు పిల్లలకి వాళ్ళు మంచి ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. అర్థమైందా? మనము మీకు ఒక సంగతి చెప్తా. ఒక సామెత ఉంది మనకి తెలుగులో, తల్లి నీటిలో మేస్తే చేలో మేస్తే పిల్ల గొట్టు మీద మేస్తుంది. అందరికీ తెలిసిన సామెత ఇది కదా. కానీ మనం దాన్ని అనుసరించి నడవట్లేదు. మీరు పిల్లలు తరబితి చేయాలంటే మీరు జీవించాలి. సో దేవుడు అది చెప్పాడు. ఇప్పుడు తర్వాత వాక్యం చదువుదాం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలో ఈ మాటలు ఉపయోగించాడు. 9వ అధ్యాయము 11వ వాక్యం. ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రం నీ అతిక్రమించి ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. ఇక్కడ చూడండి, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నా ధర్మశాస్త్రము, నా ఆజ్ఞలు అంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులందరూ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసితిరి. ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయితే మన తర్వాత వాక్యం చదువుదాము. ఇది 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 16వ వాక్యం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 16వ వాక్యం. నీవు నా ముందర నడిచి నడిచినట్లుగా నడిచిన చదవండి, మళ్ళా చదవండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా శాస్త్రము చొప్పున నడిచిన 2వ దినవృత్తాంతములు 6:16. ప్లీజ్, ఒకవేళ నేను పొరపాటు చెప్పి ఉండొచ్చు. 2వ దినవృత్తాంతములు 6:16 చదవండి. అయితే చదవండి. నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని నా శాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలీయుల సింహాసనము మీద కూర్చుని నా ఎదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడు అయిన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట ఇశ్రాయేలీయుల దేవా యెహోవా దయచేసి నెరవేర్చుము. చాలు. తర్వాత వాక్యం చదువుదాం. నిర్గమకాండము 16:28. నిర్గమకాండము 16:28. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. ఇది ప్రశ్న. ఏమంటున్నాడు? మీరు ఎన్నాళ్ళ వరకు నా ధర్మశాస్త్రమును నా ఆజ్ఞలను అనుసరించి నడవరే. తెలుగులో హౌ లాంగ్ విల్ యూ నాట్ ఒబీడియంట్? హౌ లాంగ్? సో తెలుగులో అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడువ. నా ధర్మశాస్త్రం, నేను చెప్పాను, నా ధర్మశాస్త్రం అనే మాట 10 ఆజ్ఞలుగా ఉపయోగింపబడింది. కానీ మేధావులు ఏమంటున్నారంటే ఈ 10 ఆజ్ఞలు కొట్టివేయబడి అంటారు. 10 ఆజ్ఞలు కొట్టివేయబడి అంటే అసలు పరిశుద్ధ గ్రంథానికి ఆధారమే 10 ఆజ్ఞలు. వీటి మీద ఆధారం చేసుకునే పరిశుద్ధ గ్రంథం రాశారు. 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు మనకి అందరికీ కంఠస్థము వచ్చు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కంఠస్థం వచ్చు. కానీ అవి మన జీవితంలో ఉపయోగించం. మన జీవితంలో వాటిని ఉపయోగం. వీ నో ద 10 commandments. Some people know 10 commandments by heart, but they don't put into practice. వాటిని అనుసరించి వాళ్ళు నడుచుకోరు. సో కాబట్టి ఎంతకాలము నా ధర్మశాస్త్రము మీరు అనుసరించి నడవకుండా ఉంటారు అని దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు. ఎందుకనంటే వాళ్ళు 6 రోజులు మీరు పని చేసుకోండి, 7వ రోజు మీరు ఆరాధన చేయండి అంటే, వాళ్ళు 7వ రోజు మీరు ఆహారం కూర్చుకోవడానికి వెళ్ళొద్దు అని అంటే వాళ్ళు ఆహారం కూర్చుకోవడానికి వెళ్ళారు. సో 7వ రోజు వెళ్ళిన వాళ్ళకి ఏమీ దొరకలేదని చెప్పాడు ఆహారం. ఒక గొప్ప సంగతి ఏంటంటే మనం ఎంతో సంపాదించినా అది దేవుని ఆశీర్వాదం లేకపోతే అది ఆశీర్వాదం లేనిది వెళ్ళిపోతుంది, ఈజీగా వెళ్ళిపోతుంది. మనము కష్టపడి సంపాదించింది తేలిగ్గా వెళ్ళిపోతుంది. అందుకని
నా ధర్మశాస్త్రం అనేటువంటి మాట సార్ 10 మైక్ ఆజ్ఞలు మౌత్ ఉపయోగించాడు. దగ్గర పెట్టుకోండి సార్, మౌత్. బహుశా ఈరోజు ఇప్పుడు వినపడుతుందా? ఆ, ఇప్పుడు కొంచెం పర్లేదు. వినపడుతుందా? కొంచెం పర్లేదు సార్. కొంచెం పర్లేదు. ఓకే, అయితే మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా మార్చేయాలి. ఓకే, తర్వాత వాక్యం చదువుదాము. ఇది లేవియా కాండము 26వ అధ్యాయము 23వ వాక్యం. నేను ఒక వాక్యం వదిలేశాను, ఆ తర్వాత వాక్యానికి వస్తాను. లేవియా కాండము 26వ అధ్యాయము 3వ వాక్యం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో వర్షమును ఇచ్చేదను. చూడండి, దీన్ని అంటున్నాడు, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల వర్షాకాలంలో వర్షం ఇస్తాం. మన దేశంలో ఏం చేస్తారంటే వర్షం రాకపోతే కప్పలను ఊరేగిస్తారు, కప్పలు అరిస్తే వర్షం వస్తుందని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, వర్షం రాకపోతే మీరు ఏం చేస్తే వర్షం వస్తుందని చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞలు మీరు అనుసరిస్తే మీకు తగిన సమయంలో మీకు వర్షము ఇస్తానని చెప్పాడు. తర్వాత మీకు ఇంకొక సంగతి చెప్తాను. ఈరోజు న్యూస్ లో ఢిల్లీలో చాలా ఎక్కువ వర్షం వచ్చేసింది, చాలా ప్రదేశాలు మునిగిపోయినాయి. ఢిల్లీ రోడ్లలో మీద మనుషులు పడవలో వెళ్తున్నారు, అది చూస్తే ఇదేదో నదిలో వెళ్తున్నారేమని అనుకుంటారు. ఢిల్లీ ఏంటి, వర్షం ఏంటి, అసలు చాలా విపరీతంగా కురిసేస్తుంది. ఇక్కడ దీనిలో ఒక పాయింట్ ఉందండి, మీకు వర్షం ఎంత కావాలో ఎప్పుడు కావాలో అప్పుడు ఇస్తాను. ఇది దీని అర్థం. మీకు వర్షం ఎంత కావాలో ఎప్పుడు కావాలో ఇస్తాను. సో కాబట్టి దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా కట్టడ ప్రకారం నడుచుకున్నట్లయితే మీకు తగిన సమయం అందు వర్షం ఇస్తానని చెప్పాడు. ఓకే, కంటిన్యూ చేద్దాం. అందుకని ఇప్పుడు భక్తులు ఏమంటున్నారో చూద్దాం. 119వ కీర్తన 97వ వాక్యం. 119వ కీర్తన 97వ వాక్యం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగానున్నది, నాకెంతో ప్రియముగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను ఒక మాట. దివారాత్రం నీ వాక్యం ధ్యానించున్నాననే మాట ఎక్కడుందండి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథంలో ఉంది. ఎవరైనా కంఠస్థం వచ్చిన వాళ్ళు చెప్తారా? దుష్టులు ఆలోచన చొప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక అపహాస్కులు కూర్చుండు చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఉపయోగించాడు కదా కదా ఇక్కడ సేమ్ ఇదే యెహోవా ధర్మశాస్త్రం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఐఎమ్ మెడిటేటింగ్ ఇట్ డే అండ్ నైట్. కాబట్టి మనం ధ్యానించవలసింది ఏంటనమాట? యెహోవా ధర్మశాస్త్రాన్ని. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు నేను ధ్యానించేటువంటి ఆ ధర్మశాస్త్రం ఏదయ్యా అంటే 10 ఆజ్ఞలు. ఎంత ఇంట్రెస్టింగ్ గా కదా ఇది. మనం ఏం ధ్యానించాలి, యెహోవా మళ్ళా నేను చెప్తానే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు అని. యెహోవా ధర్మశాస్త్రం అనే మాట వాడాడు. ఏంటి దీని అర్థం? 10 ఆజ్ఞలు. అందుకే చెప్పాడు, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది. మనకి ఏదైతే ప్రియంగా ఉందో దాన్నే ఎక్కువ మాట్లాడతాం కదా. 10 ఆజ్ఞలు మనం ఎక్కువగా ధ్యానిస్తాం, మాట్లాడతాం, అర్థం చేసుకుంటాం, అనుసరించి నడుచుకుంటాం. ఓకే, ఇప్పుడు కాబట్టి దీనిని బట్టి యెహోవా ధర్మశాస్త్రం అనే మాట వాడాడు కదా, అది దేవుని ధర్మశాస్త్రం. దానిని ధ్యానించాలని చెప్పాడు. దానిలో ఎన్నున్నాయి? 10 ఉన్నాయి ఆజ్ఞలు. కానీ ఈ 10 ఆజ్ఞల మీద ఆధారపడి బైబిల్ అంతా రాశారు. ప్రవక్తలు అందరూ రాసింది ఈ 10 ఆజ్ఞల సారాంశమే. మీకు ఇంకొక సంగతి చెప్తాను. కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు ఈ 10 ఆజ్ఞల మీద ఆధారపడే వాళ్ళ దేశపు రాజ్యాంగాన్ని రాసుకున్నారు. తెలుసా మీకు? హమ్మరాబి అనేటువంటి మొట్టమొదట ఒక రాజు మొట్టమొదట ఈ 10 ఆజ్ఞలు ఉపయోగించి ఆయన దేశానికి రాజ్యాంగం రాశాడు. హమ్మరాబి అనే రాజు పూర్వకాలం. ఆ తర్వాత వచ్చిన రాజ్యాంగాలు అన్నిటిలో కూడా ఈ 10 ఆజ్ఞల మీద సారాంశంతోనే ఆ చట్టాన్ని రాశారు. దొంగతనం చేస్తే ఏం చట్టం, మనుషులను మోసం చేస్తే ఏం చట్టం, అబద్ధం చెప్తే ఏం తప్పు, ఏమి శిక్ష, అవన్నీ దానిలో రాశారు.
కాబట్టి ఈ 10 ఆజ్ఞల మీద ఆధారపడే ప్రపంచంలో ఉన్న చట్టాలన్నీ రాయబడ్డాయి. 10 ఆజ్ఞలను ఆధారపడి ఏమి రాయబడింది? బైబిల్ రాయబడింది. బైబిల్ ఈజ్ అ రన్నింగ్ కామెంటరీ ఆన్ 10 కమాండ్మెంట్స్. అలాగే ఇది కూడా 10 ఆజ్ఞలు అనేవి మనము మన జీవితంలో మనం దివారాత్రంలో దాన్ని ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అనే మాట చెప్పాడు. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానిస్తున్నాను అన్నాడు. కాబట్టి 10 ఆజ్ఞలు మనుషులు ధ్యానించాలి. ఎందుకనంటే మనిషి తప్పిపోకుండా ఉండాలనంటే అవి తన మనసులో ఉండాలి ఆ మాటలు, అప్పుడు అతను తప్పిపోడు. ఓకే, తర్వాత వాక్యం చదువుకున్నాం. తర్వాత వాక్యము 18 అంటే మత్తయి సువార్త 19, 16, 17. మాథ్యూ 19, 16 and 17. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఓకే, ఇప్పుడు మీరు 17వ వాక్యం చదవండి. అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే నీ జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. చాలా మంది అంటారు దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ సాల్వేషన్ అండ్ 10 కమాండ్మెంట్స్. ఇక్కడ ఎటర్నల్ లైఫ్, దిస్ మ్యాన్ ఇస్ క్వశ్చనింగ్, ద రిచ్ మ్యాన్ వాజ్ క్వశ్చనింగ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ ద ఎటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ గురించి అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే కీప్ కమాండ్మెంట్స్, ఆజ్ఞలు గైకోమని చెప్పాడు. సో కాబట్టి నీవు నిత్య జీవములో ప్రవేశించకోరిన ఎడల ఆజ్ఞలు గైకోను అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు వెనక్కి తిరిగి వచ్చి ఏ ఆజ్ఞలు గైకోవాలి నేను అంటే, అప్పుడు ఆయన 2వ పలక మీద ఉన్న 6 ఆజ్ఞలు చెప్పాడు. తల్లిదండ్రులను సన్మానించాలి, తర్వాత మీరు వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు ఆయన చెప్పాడు. చాలా మంది అంటారు అయితే మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ టైంలో ఉన్నవాళ్ళు ఈ 6 ఆజ్ఞలే పాటించాలి, ముందున్న పలక మీదే పాటించక్కర్లేదా అని అడుగుతారు. ఎందుకు చెప్పారంటే ఈ మనుషుడు పరిసయ్యుడు. Pharisees, they don't keep the 6 commandments, they keep only 4 commandments. ఫారసీ వచ్చి అడిగాడు కాబట్టి ఫారసీ ఆల్రెడీ హీఈస్ కీపింగ్ 4 కమాండ్మెంట్స్. ముందు ఆ 4 ఆజ్ఞలు అతను గైకుంటున్నాడు. అందుకని ఇతనికి లోటు ఏంటంటే 6 ఆజ్ఞలు. పరిసయ్యులకు ఒక జబ్బు ఉంది ఏంటంటే తోటి మనిషి మనతో సమానం కాదు. పరిసయ్యులు నేనే గ్రేట్, నేనే గొప్పోని అనుకుంటారు. కాబట్టి ఆయనకి చెప్పాడు ఏమనంటే నీవు నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఆజ్ఞలు గైకు. ఏ ఆజ్ఞలు గైకోవాలని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు 6 కమాండ్మెంట్స్, 6 ఆజ్ఞలు చెప్పాడు. చాలా మంది అంటారు అతనికి 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు చెప్పలేదు కదా అంటారు. కారణం ఏంటంటే అతను 4 ఆజ్ఞలు కాపాడుతున్నాడు, ఈ 6 ఆజ్ఞలు ఇతను కాపాడలేదు. అందుకే దేవుడు ఈ 4 ఆజ్ఞలు 6 ఆజ్ఞలు గైకోమని చెప్పాడు. గాట్ ద ఆన్సర్? So many Christians they argue we need not keep the 4 commandments అంటే అని చెప్పి అందుకే మనం సబ్బాతు గైకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ 4 ఆజ్ఞల్లో ఉంది కదా అంటారు. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. ఇతను ఆల్రెడీ గైకుంటున్నాడు కాబట్టి వాటికి అవసరం లేదని చెప్పాడు. నువ్వు ఆ నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని చెప్పాడు? 10 ఆజ్ఞలు గైకోనాలి. తర్వాత వాక్యం చదువు. రాజ్యంలోకి వెళ్ళరా అంతే. మనిషికి మార్గం చూపించేది ఆజ్ఞ అనేది మనిషికి అవసరం. ఇక్కడ మీకు ఒక క్లారిటీ చెప్తాను నేను. 10 ఆజ్ఞలు మనిషిని రక్షిస్తాయా లేదా అనేటువంటి ఒక క్లారిటీ క్లియర్గా చెప్తాను. 10 ఆజ్ఞలు చేసేటువంటి పని ఏమిటో మనము ఆ తర్వాత వాక్యాల్లో మనం నేర్చుకుందాం. ఇది తర్వాత వాక్యం ఏంటంటే మనం చదవాల్సింది కీర్తనలో 37:31. కీర్తనలో 37:31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది. వారి అడుగులు జారువు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారువు. అంటే దేవుని ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు మనిషి మనసులో ఉంటే అతడు తప్పిదము చెయ్యడు. ఓకే, అర్థమైందా? ఇది అందుకని
మనిషి తప్పిదం చేయకుండా ఉండటానికి 10 ఆజ్ఞలు అనుసరించి నడవటము అవసరము. దీనికి నేను తర్వాత వస్తుంది ఈ వాక్యం, కానీ ఇప్పుడు దీన్ని మనం చదువుదామనే. 119వ కీర్తన 1 నుంచి 3 వరకు. మా తర్వాత వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా చదువుదాం దీన్ని. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములు గైకొంచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఏ పాపము చెయ్యరు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అంటే ఏ ధర్మశాస్త్రం అది? 10 అది నడిచిన వాడు తప్పు చేయడని చెప్పాడు. ఎందుకంటే అతనికి తెలుసు అది చేయకూడదని. అయితే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం దీని మీద యుద్ధం చేస్తుంది. మనకు 10 ఆజ్ఞలు అవసరం లేదు. మీకు సంగతి తెలుసా? ప్రతి చర్చిలోనూ పిల్లలకి 10 ఆజ్ఞలు నేర్పుతారండి. అవి పిల్లల వరకే, పెద్దవాళ్ళ వరకు కాదు. అవునా? పిల్లల వరకే అయ్యి, పెద్దవాళ్ళకి వరకు కాదు. ఆ సంగతి ఇంకొక సంగతి చేత పెద్దవాళ్ళకి 10 ఆజ్ఞలు తెలియదు. 10 ఆజ్ఞలు తెలిస్తే వాళ్ళు ఇలా జీవించరు. ఇలా చేయకూడదు నేనని వాళ్ళకి భయం ఉంటది. సో కాబట్టి ఎవరైతే 10 ఆజ్ఞలు అంటే యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనచ్చు ఏ పాపము చేయరు. ఆజ్ఞలు వాళ్ళ మనసులో ఉన్నాయి కాబట్టి. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ఆజ్ఞలు ఎక్కడ రాసుకోమని చెప్తున్నాడు? సామెతలు 3:1. దేవుడు వీటిని ఎక్కడ రాసుకోవాలో మనకి చెప్తున్నాడు. 3:1, 3:5. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. ఏం చెప్పాడు? ఎక్కడ రాసుకోమన్నాడు? దట్ మీన్స్ బై హార్ట్ అంటాం కదా ఇంగ్లీష్ లో. దిస్ ఇస్ బై హార్ట్. తెలుగులో చెప్పాడు హృదయం మీద. బై హార్ట్ అందరికి తెలుసు స్టూడెంట్స్. బై హార్ట్ ఇది బై హార్ట్ అంటే హృదయం మీద రాసుకోమంటే దీన్ని కంఠస్థం చేయము. మెమరైజ్ ఇట్ కదా. మెమరైజ్ దీస్ మెసేజెస్. తర్వాత 3వ వాక్యం చదవండి అదే అధ్యాయంలో. సత్యమును ఎన్నడను దీన్ని విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. ఎక్కడ రాసుకోమన్నాడు? హృదయం అనే పలక మీద రాసు. ఇక్కడ ఒక్క చోటే కదండి, ఇంకా వేరే చోట్ల కూడా చెప్పాడు. మన టైంని బట్టి అవన్నీ మనం చదవలేము. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ధర్మశాస్త్రం అనే మాట 4 విధాలుగా వాడారు పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదటిది పరిశుద్ధ పాత నిబంధన గ్రంథము, ఓల్డ్ టెస్ట్మెంట్. రెండవది మోషే రాసిన 5 పుస్తకాలు, ఆది కాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ కాండాలన్నీ కలిపి మోషే రాసిన ధర్మశాస్త్రం. ఆ తర్వాత 3వది 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను కూడా ధర్మశాస్త్రం. ఓకే, కాబట్టి మనం చదువుకున్న ఈ వాక్యాలను బట్టి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడా? ఈ ధర్మశాస్త్రం ఉన్నదా? ఈ ధర్మశాస్త్రం లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది మనం ఎలా జీవించాలో? అందుకని ధర్మశాస్త్రం దేవుడు రాసిన ఈ 10 ఆజ్ఞలు. ఓకే, ఇప్పుడు నెహెమ్యా 9:13 ధర్మశాస్త్రం అన్నాడు. మోషే 5 గ్రంథాలు ధర్మశాస్త్రం అన్నాడు. ఆ మాట నేను చెబితే లేచి నుంచుని నెహెమ్యా 9:13 చదవండి. పర్వతము మీదికి సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి విధులను సత్యమైన ఆజ్ఞలను ఎన్నాము ఇంటేనేక మాట్లాడేది ఏనందే తెలవుందే మాట్లాడం కదా. కుమారి గారు మీ సెల్ ఫోన్ మ్యూట్ చేయండి, మీ సెల్ ఫోన్ నుంచి నాయిస్ వస్తుంది. సారీ. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మళ్ళా చదువుదాం. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన మార్గమును మేలుకరమైన కట్టడలను ధర్మశాస్త్రమును
దయచేసితివి. సినాయి పర్వతం మీదకి వచ్చి దేవుడు మోషేకి ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, సినాయి పర్వతం మీదకి వచ్చి 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఏమంటున్నాడంటే నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలను, ధర్మశాస్త్రమును నీవు దయచేసితివి. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం గుర్తు చేస్తా. చాలా మందికి ఈ ఊర్లో ఇలా బైబిల్ చదువుకునే అవకాశం లేదు. వాస్తవేనా? ఎలాగో ఒక వాక్యము తీసుకుని లేకపోతే ఒక అంశం తీసుకుని అలా చదువుకునే అవకాశం లేదు. మీకు ఈ అవకాశం ఉంది. ఎవరు ధన్యులు దీనిలో? ఎవరు ధన్యులు? వాక్యం ఎవరైతే చదువుకుంటారో వారు ధన్యులు. ఇంకొక పాయింట్ మీకు చెప్తాను. అదే విధంగా యూదులకు దేవుడు ఈ విధంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు. యూదులకు ఇవన్నీ నేర్పించాడు. అందుకని ప్రపంచం అంతట్లో కూడా వాళ్ళు చాలా తెలివిగలవాలి. కానీ వేరే వాళ్ళకి లేదు. ఆ దేవుని ఈ ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి, దేవుని ఆజ్ఞలు లేవు, ఈ కట్టడలు లేవు. అలాగూ ఆ కట్టడలు వాళ్ళకి ఉంటే వాళ్ళు అంత ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. మరి మనం ధన్యులుగా అవునా కదా? ఇక నుంచి ఇంకా బాగా చదువుకుందాం. మీరు ఇప్పుడు కొంచెమే చూస్తున్నారు రుచి, ఇంకా చాలా రుచి చూస్తారు. చదువుతా ఉంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. అలా బ్రతకాలనంటే దేవుని ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి. యంగ్ పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టీచింగ్. యు నీడ్ 10 commandments in your heart. Those 10 commandments will help you from falling. ఓకే, ఇప్పుడు తర్వాత వాక్యం చదువుకుందాం. వాళ్ళకి దేవుడు ఎలాగ బోధిస్తే వాళ్ళు ఎలాగ చేశారో చూద్దాం. ఇర్మియా 44:23. ఇర్మియా 44:23. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడువక మీరు దుఃఖము వేయి యెహోవాకు విరోధముగా పాపం చేసిరి. అంటే ధర్మశాస్త్రం అనుసరించకుండా ఉండడం చేత వాళ్ళు యెహోవాకు విరోధంగా పాపం చేశారని చెప్పాడు. యెహోవాకు విరోధంగా నువ్వు 10 ఆజ్ఞలు అనుసరించి నడవకపోతే యెహోవాకు విరోధంగా పాపం చేసి నేను నీకు విరోధంగా పాపం చేసి తిని అని ఎవరైనా అన్నారు ఎప్పుడైనా? నేను పాపం చేసి తిని అని ఎవరైనా అన్నారా? దావీదు అన్నాడు, నేను పాపం చేసి. తర్వాత ఇంకొక మనిషి ఎవరు? తప్పిపోయిన కుమారుడు అన్నాడు, నేను నీకు విరోధంగా నేను పాపం చేస్తాను. ఇంకొక మనిషి అన్నాడు, దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేయగలను అన్నాడు ఇంకొక మనిషి, జోసెఫ్ కదా. ఈ క్యారెక్టర్స్ అన్ని వీళ్ళందరూ 10 commandments ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈ మాటలు చెప్పారు. 10 commandments బట్టి వాళ్ళు తప్పుదం చేశారనే విషయం వాళ్ళకి అర్థమైంది. తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్తా. జోసెఫ్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎనీ ఐడియా? 110. ఎక్సలెంట్. అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆ దేశానికి ప్రధానిగా ఉన్నాడు? ఓకే, 110 సంవత్సరాలు బతికాడు, అది రైటే. కానీ ఎన్ని సంవత్సరాల వయసు అప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్ళాడు? 30 సంవత్సరాల వయసు వెళ్ళినప్పుడు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆయన స్లేవ్ గా ఉన్నాడు? 13 సంవత్సరాలు. అప్పుడు 30 సంవత్సరాలు. 110 నుంచి 30 తీసేస్తే 80 సంవత్సరాలు ఇతర దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడండి ఆయన. 80 సంవత్సరాలు. అందుకే ఆ ఫరో కాదు, పొతిఫర్ భార్య ఈయన్ని తొందర చేస్తే ఆయన అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యము నేను దేవుని దృష్టికి నేను ఎలా చేయగలను? మేబీ యూ వాంట్ టు రీడ్ దట్ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్. యా, లెట్ us go to 39th chapter of Genesis. 39వ అధ్యాయము ఆదికాండము ఒకసారి తీయండి. అక్కడ ఈ ఇంట్రెస్టింగ్ ప్యాసేజ్ ఉంటది. ఆయన అంత గొప్పవాడు అవటానికి అదే కారణం. యోసేపు 39. ఇది ఖచ్చితంగా చాలా ఈజీగా మనకు దొరుకుతుంది. వాక్యం
ఓకే, చదవండి. రిఫరెన్స్ చెప్పలేదు సార్. ఎవరైనా తీస్తే ఆ వాక్యాన్ని మీరు చదవండి. సార్ అది అతడు ఏమన్నాడు? ఓకే, మీకు రాకపోతే నేను చెప్తాను. ఓకే, చదవండి. ఎన్నో వచనం సార్? నీవు అతని భార్య అయినందున నేను తప్ప మరి దేనిని నాకు నాకు అప్పగింపలేదు. నేను ఇట్లు ఇంత ఘోరమైన ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకొందునని తన యజమాని భార్యతో నేను. ఓకే, ఎక్కడ మనిషికి ఏది చెప్తుంది? ఇది గ్రేట్ సిన్ అని, పాపం అని 10 ఆజ్ఞలు చెప్తాయి కదా. అది తీసేస్తే అసలు పాపం అనేది ఏంటో తెలీదు. మీరు వీధుల్లో నడుస్తుంటే ఆ వాసన వస్తుంది. కొన్ని చోట్ల కొన్ని వీధుల్లో నడుస్తుంటే ఈ పాపం అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు. ఇది తప్పు అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి అన్నాడు, ఇంత ఘోరమైన పాపం నేను ఎలా చేయను అనేది ఇతను ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు బలిపీఠం దగ్గర ప్రార్థన చేసినప్పుడు నేర్పించాడు 10 కమాండ్మెంట్స్. ఆ 10 కమాండ్మెంట్స్ ఈయన మైండ్లో ఉన్నాయి. సో అంటున్నాడు, అందుకని యోసేపు 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండగలిగాడు. క్యారెక్టర్. కాబట్టి మనిషికి మంచి గుణలక్షణం కావాలంటే 10 ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి. ఓకే, అయితే 10 ఆజ్ఞలు మనిషిని రక్షిస్తాయా? షూర్గా మీకు తెలియాలి, 10 ఆజ్ఞలు మనిషిని రక్షించలేవు. మరి రక్షించేది ఎవరు? మరి యేసుక్రీస్తే మనల్ని రక్షించేటప్పుడు 10 ఆజ్ఞలు ఎందుకు? అదే ఇక్కడ చక్కగా వాక్యం ఉందండి. పౌలు ఆన్సర్ చేస్తున్నాడు ఈ క్వశ్చన్. రోమన్స్ 3:20, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అది సంగతి. 10 కమాండ్మెంట్స్ కెనాట్ సేవ్ ఎనీ పర్సన్. ఎవరిని రక్షించలేవు. కానీ ఏం చేస్తాయంట? పాపం అనగా ఏంటిదో తెలియచేస్తాయి. ఇది పాపము, ఏది పాపం కాదో తెలియచేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ మనిషి? పాపం అనేది ఇది పాపం కాబట్టి ఇది చేయకూడదని ఆయన నేర్చుకుంటాడు. ఇంకొక పాయింట్ చెప్తా. ఒక మనుషుడు ఒకవేళ తప్పిదం చేసినట్లయితే ఆయనకి 10 ఆజ్ఞలు చెప్పే మాట ఏంటి తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఆ మనిషికి తప్పిదం చేసిన మనిషికి 10 ఆజ్ఞలు ఏం చెప్తాయి తెలుసా? ఒక స్త్రీని వ్యభిచారం మందు పట్టుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెతో ఏమన్నారు? ఇకను వెళ్ళి పాపము చేయకు. 10 ఆజ్ఞలు అదే చెప్తాయి. ఇకను వెళ్ళి పాపము చేయకు. అందుకనే 10 ఆజ్ఞలు కావాలి. 10 ఆజ్ఞలు మనిషిని డైరెక్ట్ గా రప్పించలేవు, కానీ మనిషిని మారు మనసు పశ్చాత్తాపాన్ని చూపిస్తాయి. నువ్వు చేసేది తప్పు, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నీకు క్షమాపణ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళమని 10 ఆజ్ఞలు మనిషికి సహాయం చేస్తాయి. సో 10 commandments will guide a person to the cross. That is where you will get forgiveness of your sin. సో అందుకని 10 ఆజ్ఞలు మనలను వాటంతటవే రక్షించలేవు, కానీ మనలను ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. అందుకనే 10 ఆజ్ఞలు మనకు కావాలి. చాలా మంది అనుకుంటారు శనివారం వాళ్ళు ఆజ్ఞలను బోధిస్తారు, వీళ్ళకి తెలీదు రక్షణ అనేది యేసు ప్రభులో ఉంది. కానీ రక్షణలో యేసు ప్రభులో ఉన్నమాట వాస్తవమే. యేసు ప్రభు దగ్గరికి మరి ఎవరు నడిపిస్తారు? 10 ఆజ్ఞలు. అర్థమైందా స్టోరీ? ఎంత వాల్యూ కదా. మనలను ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మీకు చాలా ఇంట్రెస్టింగ్ పాఠం అన్నమాట ఇది. మనం 10 ఆజ్ఞలు ఉంటే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయం. 10 ఆజ్ఞలు నేర్చుకుంటే దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తాం. అవి కాన్స్టెంట్ గా మనతోటి చెప్తాయి. ఆ 10 ఆజ్ఞలు నువ్వేం చేయాలో ఏం చేయకూడదో బోధిస్తాయి. అప్పుడు మనం బాగుంటాం. తల్లిదండ్రులు బాగున్నారు అనుకోండి, ఎవరు బాగుంటారు? పిల్లలు. ఆటోమేటిక్ గా పిల్లలు తల్లిదండ్రుల మార్గంలో నడుస్తారు. చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లవాడిని బాగా చదివించుకోవాలండి, మా పిల్లవాడికి మంచి బుద్ధి నేర్పించాలి, మంచి ఉద్యోగస్తులు రావాలి, చెయ్యాలి అంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొంచెం డబ్బులు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కురామంటారు.
పిల్లోడు ఏం నేర్చుకుంటాడు? లేకపోతే ఏదైనా మందు షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కురామంటారు. పిల్లోడు ఏం నేర్చుకుంటాడు? సో తండ్రి పిల్లోడు బాగా ఉండాలనుకుంటున్నాడు కానీ ఆయన మంచి నేర్పించట్లేదు ఆయన. లేదా ఇంట్లో అందరూ ఉంటే ఆయన ఒక మూల కూర్చొని తాగుతూ ఉంటాడు. పిల్లోడు ఏం నేర్చుకుంటాడు? కాబట్టి మనిషికి తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. ఒక ఒక తల్లిదండ్రులు బాగున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు బాగుండటానికి చాలా అవకాశాలు తక్కువ. ఓకే, అందుకని తల్లిదండ్రులు వీటిని అనుసరించి నడవటం వల్ల వాళ్ళకి ఆ విధమైన ఆశీర్వాదం లభిస్తుంది. 10 కమాండ్మెంట్స్ ఉండాలా వద్దా? వాటిని అనుసరించి నడటం ద్వారా సమాజమే మారిపోద్దండి. తెలుసా మీకు? మొత్తం సమాజం మారిపోద్ది. ఒకప్పుడు ఐరోపా ఖండంలో అంత అజ్ఞానులు ఉండేవాళ్ళు. ఈ బైబిల్ అక్కడికి వెళ్ళడం చేత వాళ్ళందరూ మారిపోయి నాగరికతగా వచ్చారు. మా బావగారు విల్సన్ గారు, ఆయన ఇంగ్లాండ్ లో పనిచేసేవారు నర్సుగా. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి ఎదురుగా ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఏంటి పరిగెత్తుకుంటూ వెళ్తున్నావు అంటే, ఆయన ఇండియన్. నేను ఆ పార్కులో నా పర్సు మర్చిపోయాను, అందుకని నువ్వు పరిగెత్తుకుని వెళ్ళక్కర్లేదయ్యా, నువ్వు ఎక్కడ మర్చిపోయావు అక్కడే ఉంటది, నువ్వు నెమ్మదిగా వెళ్ళమని చెప్పాడండి. సో ఈయన అయినా కానీ కంగారు ఉంటుంది కదా. సో ఆ కంగారు వల్ల తొందరగా వెళ్తే ఈ పర్సు ఎక్కడ వదిలిపెట్టాడు అక్కడే ఉందండి బెంచ్. ఎలా తయారయ్యారు వాళ్ళు? ఎందుకు వచ్చింది ఇది? అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఒకసారి అనాగరికులైన ఈ ఆంగ్లో సాక్సన్స్ వాళ్ళు క్రీస్తుని అంగీకరించిన తర్వాత వాళ్ళు మారిపోయారు. అర్థమైందా? ఈ పర్సు ఎక్కడ ఉంది, ఎక్కడ మర్చిపోయాడు అక్కడే ఉందంట. నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. పూరిలో ఒక పూజారి ఉన్నాడు. మన పూరి అంటే తెలుసు కదా. ఆయన కన్వర్ట్ అయ్యాడు, క్రిస్టియన్ అయ్యి ఆయనకి ఎవరో నా పేరు చెప్పారంట. కలకట్టాలో నన్ను చూడటానికి వచ్చాడు. ఈయన బాగా వాక్యం చెప్తాడంట, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర వాక్యం నేర్చుకో ఆయన చెప్తే నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే కొంచెంసేపు మాట్లాడుకున్నాం. తర్వాత నేను బైబిల్ సొసైటీకి వెళ్తాను, నాకు కొన్ని బైబిల్స్ కొనుక్కోవాలి అన్నాడు. అది వెళ్దామన్నా. ట్యాక్సీలో కూర్చున్నాం. ఆయన దగ్గర చేతిలో ఒక బ్యాగ్ ఉంది. సరే ఈ బ్యాగ్ తీసుకుని మేము వెళ్ళాము. బైబిల్ సొసైటీలోకి వెళ్ళి ఆయన కొన్ని పుస్తకాలు కొనుక్కున్నాడు. బైబిల్ సొసైటీ నాకు చాలా పరిచయం. అందులో పనిచేసే వాళ్ళు అందరూ తెలుసు నాకు. ఎందుకంటే ఎక్కువ బైబిల్ కొనేది కలకట్టాలో నేనే. ఆ రోజుల్లో వేల సంఖ్యలో కొనేవాడు బైబిల్. సో అప్పుడు ఈ మాటల్లో ఆయన వచ్చేసాడు. మేమిద్దరం వెళ్ళిపోతున్నాం. మరలా మా ఆఫీస్ రోడ్లో వెళ్ళిపోతుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత నా బ్యాగ్ మర్చిపోయాను బైబిల్ సొసైటీ ఆఫీసులో అని చెందులు దొక్కేసి కంగారు పడిపోయి ట్యాక్సీ వాడిని వెనక్కి తిప్పాయి, ముందుకు తిప్పాయి అని హడావిడి చేశాను. నువ్వేం కంగారు పడద్దు, ఒకవేళ నువ్వు మర్చిపోతే నీ బ్యాగ్ అక్కడే ఉంటుంది. అది కాదా అబ్బా మీకు తెలియదు, 50,000 రూపాయలు ఉన్నాయి. 20 సంవత్సరాల కిందట 50,000 అంటే చాలా ఎక్కువ డబ్బే. నీకు ₹1 కూడా తీసుకోరాళ్ళు నేను చెప్తున్నాను అన్నా. సరే, ఎందుకంటే వాళ్ళతోటి నేను లావాదేవీలు చేస్తున్నాను కదా, చాలా యథార్థంగా ఉంటారు బైబిల్ సొసైటీ వాళ్ళు. సరే ఆఖరికి ఈయన కంగారుగానే ఉన్నాడు. వెళ్ళాము మేము, తలుపు తీసుకుని పరుగుని వెళ్ళాను. సో వాళ్ళు ఈ బ్యాగ్ తీసి ఈయన వస్తుంటే ఇదిగోండి మీ బ్యాగ్ అని అందించారు. అయ్యో కాబట్టి జిప్ తీసేసి వర్స్ తీసేసి లెక్క పెట్టేస్తాను. నువ్వేమి లెక్క పెట్టక్కర్లేదు. ఇది క్రిస్టియానిటీ. ఇది ఎవరు నేర్పారు వీళ్ళకి? చూసారు. కాబట్టి 10 ఆజ్ఞలు అనేవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ 10 ఆజ్ఞలే మనుషులను అందరినీ మార్చేస్తాయండి. మీరు ఎన్ని రివైవల్ మీటింగ్స్ అయినా పెట్టండి, మీరు ఎన్ని కీర్తనలు అయినా పాడండి, ఎన్ని వాక్యాలు అయినా చదవండి, ఎన్ని ప్రసంగాలు అయినా చేయండి, 10 ఆజ్ఞలు లేకపోతే మీరు ఏమీ చేయలేరు. ఈ మాట జ్ఞాపకం కరుణ. కరుణ మా బంధువురాలు నానకోళ్ళు కదా, అందుకని స్వతంత్రంగా మాట. మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో అప్పుడే ఉద్యోగం అనేది వస్తుంది. ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ వాక్యాలు బోధించడానికి వెళ్ళిన ప్రతి చోట నేను వింటాను, మనుషులు ఈ వాక్యం విని వాళ్ళు దేవునికి సమీపంలో వస్తారు. వాక్యం బోధిస్తాం కదా. కాబట్టి 10 ఆజ్ఞలు మన క్రైస్తవ జీవితానికి. దేవునికి నామం మహిమ కలుగుగాక. నేను చాలా వాక్యం అంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల గురించి మనం చేయవలసింది, ఇంతకు ముందు చదివేసాం ఈ వాక్యం, మళ్ళా చదువుదాం, అప్పుడు మనకు బాగా జ్ఞాపకం ఉంటుంది. 119 కీర్తన 1, 2, 3 వాక్యాలు. 119 కీర్తన 1, 2, 3 వాక్యాలు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొని వారు పూర్ణ హృదయంతో ఆయనకు వెతుకువారు ధన్యులు.
వారు ఆయన మార్గములో నడుచుకొంచు ఏ పాపం చేయరు. ఎవరైతే 10 ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వాళ్ళు ఏ పాపము చేయరు. అర్థమైందా? అంటే ఈ క్రిస్టియన్ జర్నీలో ఒక్క స్టేజ్లో మనకు ఆ స్థితి లేదు కదా. కానీ 10 ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉండటం వల్ల యోసేపు వలె, దానియేలు వలె మన క్యారెక్టర్ మార్పు చెందుతుంది. అది సీక్రెట్. అది తెలియకపోతే ఇంకెంతకాలం చీకట్లోనే ఉంటాడు. ఎంత చక్కటి వాక్యం చూసారా? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనము గైకొంచు పూర్ణ హృదయంతో ఆయనను వెతకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకొంచు ఏ పాపము చేయరు. మరి ఈయన యందు ఏ దోషము కనపడలేదని ఎవరి గురించి అని చెప్పారా బైబిల్లో? ఎలా ఎవరి గురించి చెప్పాడు? యేసు ప్రభు గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభు 10 కమాండ్మెంట్స్ గాయకున్నారన్నమాట. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, నాట్ యాజ్ ఎ గాడ్, హీ కెప్ట్ ద 10 కమాండ్మెంట్స్. తర్వాత ఆఖరిగా 1,44,000 క్యారెక్టర్ చెప్పాడు. 1,44,000 మంది క్యారెక్టర్, వాళ్ళ గుణం ఎలా ఉంటుందో చెప్పాడు. అది చదువుదాం ఇంగ్లీష్లో, తెలుగులో. రెవల్యూషన్ 14th చాప్టర్ 14వ అధ్యాయం 4వ వాక్యం సార్. మీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరిగిన వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమఫలంగా ఉండుటకై మనుషుల్లో నుండి కనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. మనుషుల్లో కూడా యేసు ప్రభు ఎలాగైతే పాపం చేయించి జీవించాడో అలాంటి మనుషులు ఉంటారు. ఏమన్నాడు? వీరు అనింద్యులు. ఈయన యందు నాకు ఏ దోషం కనపడలేదని యేసుక్రీస్తు వారికి వచ్చి యోధా చెప్పారు, ఫిలాతు చెప్పినట్టు వీరు అనింద్యులు. అటువంటి మనుషులు ఈ భూమి మీద అటువంటి జీవితం జీవించడానికి ఎవరు సహాయం చేస్తారు మనకి? అదే. కాబట్టి ఈ రోజు మన పాఠం ఇది. కాబట్టి దీని గురించే పద్దాక చెప్తున్నాను. 10 ఆజ్ఞలు అనేది దేవుని ధర్మశాస్త్రం, ద లా ఆఫ్ గాడ్. కొన్ని చోట్ల మై లా, మై కమాండ్మెంట్స్ అని దేవుడు చెప్పాడు. నా ఆజ్ఞలు, నా కట్టడలు అని చెప్పాడు. కాబట్టి దీన్ని అనుసరించి నడిస్తే మనము దేవునికి దృష్టికి ఇష్టమైన పనిని చేస్తాము. 10 ఆజ్ఞలు మనకు అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి, ఇది ఇకను పాపం చేయి, గో అండ్ సిన్ నో మోర్. ఇది 10 ఆజ్ఞల మెసేజ్. చాలా మంది 10 ఆజ్ఞలు అవసరం లేదనుకుంటారు. గో అండ్ సిన్ నో మోర్. ఇకను పాపము చేసిన దానికి నేను క్షమిస్తాను, నేను ఇక నుంచి నువ్వు పాపము చేయొద్దు అని 10 ఆజ్ఞలు మనకి బోధిస్తున్నాయి. చాలా చాలా చక్కటి వాక్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మన పాఠంలో మనం నేర్చుకున్న ఈ పాఠంలో ఈ ప్రాముఖ్యమైన విషయము, ఆ వాక్యం మనం చదువుదాం. ఆ యోహాను 8:11. ఆమె లేదు నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాను. చాలండి. అంటే 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి మనిషికి? పాపం చేయొద్దని చెప్పేవాళ్ళు, లేకపోతే మనం ఏం చేస్తాం మరి కదా? ఇకను పాపము చేయి, 10 ఆజ్ఞల డ్యూటీ అది. సో whole Christian world, Protestant denominations, they are trying to say we don't require 10 commandments. Are they in right line? 10 ఆజ్ఞలు అవసరం లేదని చెప్తారు. వాళ్ళు సరైన మార్గంలో ఉన్నారా? 10 ఆజ్ఞలు లేకపోతే ఎలా ఉంటుందంటే, మీరు వెళ్తుంటేనే మీకు వాసన వస్తుంది. ఏ రోడ్డు మీద మీరు నడుస్తుంటే అక్కడ వింటున్న సంభాషణ కానీ, మనుషుల జీవితాలు కానీ మనకు స్పష్టంగా తెలుస్తాయి. 10 ఆజ్ఞలు లేవు కాబట్టి వీళ్ళు ఇలాగూ జీవిస్తున్నారు. సో ఏ సొసైటీ అయినా బాగుపడాలని అంటే 10 ఆజ్ఞలు కలిగి ఉండాలి. 10 ఆజ్ఞలు కలిగి ఉన్న వాళ్ళు దేవుని దృష్టికి అనుకూలమైన జీవితం జీవిస్తారు. కానీ 10 ఆజ్ఞలు మనిషిని రక్షించవు.
10 ఆజ్ఞలు మనలను యేసుక్రీస్తు దగ్గరికి నడిపిస్తాయి. ఓకే, దే లీడ్ యూ టు జీసస్ క్రైస్ట్, టు ద క్రాస్. దట్ ఈస్ వేర్ యువర్ సాల్వేషన్ ఈస్. యు లైక్ దిస్ లెసన్? ఇఫ్ యు లైక్ దిస్ లెసన్, యూ ఫాలో ఇట్. ఇంకోటి ఏమంటారు తెలుసా? మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కంప్యూటర్లో, సెల్ ఫోన్లో. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్. టెల్ సంబడి. సో మ్యూజిక్ వినిపిస్తారా? మళ్ళా ఇంకో మ్యూజిక్. మీ ఇద్దరు, వేర్ ఇస్ ది అదర్ గర్ల్? యూ వాంట్ టు ప్లే గేమ్? ఇంకా యూ ప్లే. వాళ్ళ మమ్మీ కూడా నుంచుంటే పక్కన బాగుంటుంది వాళ్ళ సార్. మమ్మీని కూడా చూడాలంట. అవును. ఇప్పుడు అడిగే ఆవిడ ఎవరో తెలుసా? థామ్సన్ గారి శిష్యురాలు, తెనాలి నుంచి. ఓకే, నువ్వు వస్తే ఆమె హ్యాపీ అవుతుంది. నేను తర్వాత చెప్తాను నేను థామ్సన్ గారి కూతురని. రా, మీ ముగ్గురు నిలబడండి ఇక్కడ. కూర్చుంటావా? థామస్ గారి మనోరాలు. ఇంకొంచెం ఇటు జరగమ్మా, కొంచెం రైట్ రైట్ రైట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా సంతోషం. నీకు ఈయన దగ్గర మైక్ ఆన్ లో లేదమ్మా. వినిపిస్తలేదు. వినిపించట్లా. హలో హలో. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చాలా సంతోషం, మిమ్మల్ని ముగ్గురిని చూడటం చాలా సంతోషం. అందరము లేచి నిలబడి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు 305వ కీర్తన మొదటి చరణం ఆఖరి చరణం పాడదాం. 305. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ప్రతిదినము తలచుకొనుడి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ప్రతిదినము తలచుకొనుడి. పావనమౌ మీ జీవితమును ధర భక్తితో గైకొనుడి. భక్తి
భక్తితో గైకొనుడి. ఆ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ప్రతిదినము తలచుకొనుడి. 305 సత్యదేవుని సన్నిధి వేరొక స్వామిని నిల్పకుడి. ఆ సత్యదేవుని సన్నిధి వేరొక స్వామిని నిల్పకుడి. నీచాత్ముడు లేడని విగ్రహమును నిల్పకు నా ఎదుట. నిల్పకు నా ఎదుట. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ప్రతిదినము తలచుకొనుడి. పలుకకూడదా అబద్ధపు సాక్ష్యం కరుణీ వలదల్లపన్. పలుకకూడదా అబద్ధపు సాక్ష్యం కరుణీ వలదల్పన్. ఉల్లమునందున ఆశయు తగదు పరప్రజలాస్తులపై. ఆ దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ప్రతిదినము కలుసుకొనుడి. ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, మానవులు జీవించవలసిన విధానాన్ని బోధించటానికి పరిశుద్ధ గ్రంథం ఇచ్చి ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైనవి 10 ఆజ్ఞలు. కృపగలిగిన తండ్రి, ఈ 10 ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారు మీ దృష్టికి అంగీకారమైన వారని, వారితో 10 ఆజ్ఞలు చెప్పే మాట మీరు ఎక్కనో పాపం చేయకూడదు. కృపగలిగిన తండ్రి, ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ మీరు చెప్పినట్లుగా మా హృదయంలో భద్రపరుచుకొని వాటిని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ నీ నామమునకు మహిమ ఘనత కలిగే విధంగా జీవించే భాగ్యం మాకందరికి దయచేయండి. జూమ్లో మీ వాక్యం వినడానికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీ లేఖన భాగాలు అర్థం చేసుకుని వాటిని అనుసరించి నడవటం నేర్పండి తండ్రి. అన్నిటికంటే గొప్పది మీ వాక్యం. దానికి లోబడి జీవించే భాగ్యం జూమ్లో ఉన్న వారికి, ఈ సభలో ఉన్న వారికి ప్రసాదించి ఆశీర్వదించమని ప్రార్థన చేసాము. కలిగిన తండ్రి, ఈ సబ్బాతు దినమందు మీరు మాకు నేర్పిన ఈ విలువైన పాఠములను బట్టి మీకు వందనాలు. ఈ పాఠములను బట్టి మేము ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా పెరిగి పెద్దవారమై మీకు మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని అందరికీ ఆశీర్వదించమని, ఈరోజు మాకు సంగీతము వినిపించిన 2 బిడ్డలను ఆశీర్వదించండి. వీరిని మంచి మార్గంలో పెంచిన వారి తల్లిని ఆశీర్వదించండి. కలిగిన ప్రభువా, మేమందరం ఈ విధంగా మీ నామమునకు ఘనత తెచ్చే విధంగా జీవించినట్లు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి పైన సదాకాలం. అందరికీ వందనాలు. రేపు ఉదయము 9:15 మన సబ్బాతు పాఠము